బాగా చేశారు. Making a forest, sir. You can see we made a forest, sir. మెమరీ ఏంటంటే మనం అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన బాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తాడికొండ సభ్యులు, శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, ఇతర అధికారులు చూడండి ఎంత అందంగా ఉందో. ఒక పక్కన కృష్ణా నది సోయగం, మరొక పక్కన అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, శాసన సభ్యులు, గౌరవ మంత్రి వర్యులు అందరూ, అలాగే వెనక ఎంతో మంది రైతులు, భూమినిచ్చినటువంటి రైతులు, భూ యజమానులు వీరందరి సమక్షంలో తరలి వస్తూ ఉన్నారు ఈనాటి స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసుకునే సభా కార్యక్రమానికి. ప్రాంత అభివృద్ధిని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యను పరిష్కరించడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు అనుక్షణం అనునిత్యం చేస్తూ ఉంటారు. అలాగే మన రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందాలి. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండాలి. ప్రపంచమంతా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు, అమరావతి రాజధాని వైపు చూడాలి అన్నది ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. ఒక బలమైన వంతెన